నుండి ప్రభు అనే యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, స్తుతులకు పాత్రుడు అని నీ నామాన్ని స్తుతించాము, ఘనపరిచాము. అలాగే నేను ప్రభా ఆరాధించాము. నీ పరిశుద్ధ వాక్యమును మేము ధ్యానిస్తుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి యోగ్యంగా చేసుకోనండి ప్రభా. మేమందరం మంచి ఫలములను, ఆత్మీయ ఫలములను ఫలించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో. క్రీస్తు యేసునందు ప్రేమైన వాళ్ళను, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లెంటులోని మొదటి ఆరాధనలో పాల్గొనటం చాలా సంతోషం. మా వాల్యూమ్ తగ్గింది, బాగా తగ్గింది. కొంచెం పెంచుకోవాలి. హలో చెక్. చదవబడినటువంటి 3 లేఖనాలు మీరు విన్నారు. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 24 వచనాలు, అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు, లూకాసు వార్త 22-24 వచనం నుండి 32 వచనం వరకు చదవబడిన లేఖనాలు మనందరికీ విదితమే. ఆదికాండం 3వ అధ్యాయం అంటే మనకు గుర్తొచ్చేది శోధన, పాపం చేసిన సంఘటన. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం అంటే మనకు గుర్తొచ్చేది శోధన సహించువాడు ధన్యుడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 24 వచనం నుంచి శిష్యులు శోధింపబడిన సంఘటన. కాబట్టి 3 లేఖనాలను బట్టి శోధన అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ వారం అంతా కూడా మరి గురువారం నుంచి శోధనకు సంబంధించిన అంశాలే మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజుతోటి ఆ శోధన సంబంధించిన అంశాన్ని ముగిస్తాము. రేపు మరొక అంశంతో మనకి లెంట్ సెకండ్ వీక్ ప్రారంభమవుతుంది. అయితే ఈ శోధనకు సంబంధించిన అంశాలు విరివిగా మనం విన్నాం ఈ వారంలో. ఎందుకు సాతానుడు శోధిస్తాడు అంటే, దేవుని యొక్క ప్రణాళికను, చిత్తాన్ని మానవుని యందు నెరవేరనివ్వకుండా, మానవునికి దేవుడిచ్చిన అధికారము నిర్వీర్యం చేయటానికి సాతానుడు మన జీవితాలను శోధిస్తాడని తెలియజేశాను గురువారం. శుక్రవారము ఫినియా గారు సాతాను యొక్క తంత్రాల గురించి చెప్పారు. సాతాను మనల్ని ఏ రీతిగా మనలో ఒక ఆశను, దురాశకు లాగి పాపము ధరించున్నట్లుగాను, మరణము కన్నున్నట్లుగాను సాతాను మనల్ని ఎలాగో తంత్రములతో మన జీవితాలను దర్శిస్తాడు మనము విన్నాము. నిన్నటి దినం శోధన జయించడానికి ప్రార్థన అనే అంశాన్ని ధ్యానం చేశాం. అయితే ఈరోజు ఈ చదవబడినటువంటి 3 లేఖన భాగాలను బట్టి శోధన అనే అంశాన్ని ధ్యానం చేస్తాము. అయితే సాతాను ఏ రీతిగా మనలను శోధిస్తాడు, ఏ విధములుగా మానవ జీవితాలను శోధిస్తాడనేది మనము ఈ దినం ధ్యానం చేసుకుంటాం. మొదటిగా సాతాను మనల్ని శోధించే అంశము, ప్రాముఖ్యమైన అంశము
దేవుడు నమ్మదగిన వాడు కాదు అనే అంశంతో శోధిస్తాడు. దేవుడు అంత నమ్మదగినటువంటి వ్యక్తి ఏం కాదు అని మన జీవితాలకు ప్రతి సందర్భంలో ప్రతి రోజు మనకి చెబుతూనే ఉంటాడు ఏదో ఒక విధానంలో. కొన్ని ఉదాహరణలు మనం అర్థం చేసుకుంటే, ఏదైనా జీవితంలో నష్టం జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు దేవుడు నాకు ఏం చేశాడు అని అంటాము. మరికొన్ని సందర్భాల్లో దేవుడు నాకు అన్యాయమే చేశాడని కూడా అంటాం. అంతకుముందు దేవుడు చేసినటువంటి అన్ని కార్యాలని మర్చిపోయి ఒక శ్రమో, ఒక హింసో, ఒక రకమైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి ఇరుకులను బట్టి దేవుడు నాకేం చేశాడు అని మాట్లాడే స్థితికి సాతానుడు మన జీవితాలను బాగా ప్రేరేపిస్తాడు, శోధిస్తాడు. మిగిలినవన్నీ మన జీవితాల నుంచి గుర్తు లేకుండా చేశాడు దేవుడు చేసిన ఘనకార్యాలన్నిటి. అందుకని సాతానుడు దేవుడు మనలను దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదు, నమ్మదగిన ఆయన కాదు అని జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వను దర్శించినప్పుడు హవ్వతో మొట్టమొదట మాట్లాడిన పదజాలం అదే, ఇది నిజమా కదా. ఏంటిది? దేవుడు చెప్పిందంత నిజమేనా? దేవుడు చేసిందంత నిజమేనా? దేవుడు మీ విషయంలో ఆజ్ఞాపించిందంత నిజమేనా? దేవుడు మీ మీద వెచ్చించినటువంటి ప్రణాళిక అంతా కూడా, రూపించినటువంటి ప్రణాళిక అంతా కూడా నిజమేనా? ఆయన నిజమే చెప్పాడా మీకు? అంటే దేవుడు గురించినటువంటి ఒక అపనమ్మికను సాతాను హవ్వ హృదయంలో నాటుతున్నాడు. 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతాం. మొదటి 2 వచనాలు, దేవుడైన యెహోవా సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా. అంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకత్వాన్ని హవ్వ హృదయంలో నుంచి తొలగిస్తూ, దేవుడు ఒక అబద్ధికుడు, దేవుడు నమ్మదగినటువంటి వ్యక్తి కాదు, దేవుడు మీతో నిజము చెప్పలేదు, నేను ఇదిగో నిజము చెప్పటానికి వచ్చాను, నిజం మాట్లాడే వ్యక్తిని నేను అని సాతానుడు హవ్వను ప్రేరేపిస్తున్నటువంటి విధానం. 4-5 వచనాలు కూడా, అందుకు సర్పము మీరు చావనే, దేవుడు మీతో చస్తాడని చెప్పారు కానీ మీరు చావనే చావు. దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదు. ఇంకా కింద వచనాలు 5వ వచనం, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవునికి తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. అందుకని దేవుడు దానిని మీ దగ్గర దాచి మీకు అబద్ధము చెప్పి మిమ్మలను మోసపరుచున్నాడని దేవుని మీద ఒక రకమైనటువంటి అపనమ్మికను క్రియేట్ చేశాడు సాతాను. ఇంకా కింద వచ్చినానికి వచ్చేసరికి 6వ వచనం, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు. ఇప్పుడు దేవుని మాట ఏమైపోయింది? దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదు, దేవుడు చెప్పింది సరి అనేది కాదు, సాతాను చెప్పుతున్నది సరిగా అనిపించింది. హవ్వ చూచినప్పుడు హవ్వ కన్నులకు ఇప్పుడు అది ఎలా కనపడుతుందంట? అది అప్పుడు దాకా ఏం కనపడలేదు, అందంగా కనపడలేదా? అప్పుడు దాకా అది సుందరమైంది కాదా? అప్పుడు దాకా ఏదేను తోటలో వారు ఉంటున్నటువంటి స్థితి మహిమాన్వితమైన స్థితి కాదా? అప్పుడు వరకు ఏదేను తోటలో దేవుని తోట వారు నిరంతరం గడుపుతూ ఆ ఏదేను తోట చెట్లన్నిటిని వారు చూచుటలేదా? సాతాను దేవుడు అపనమ్మకం కలిగినటువంటి వ్యక్తి అని నాటినప్పుడు హవ్వకు కనబడినటువంటి స్థితి వేరుగా కనపడుతుంది. చూడండి 6వ వచనం, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను తీసుకున్నాను. కనుక దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదు అని సాతాను హవ్వ హృదయంలో నాటాడు. నాటుతూ ఆమెలో ఒక దురాశను ప్రేరేపించాడు. బహుశా మన జీవితాల్లో కూడా దేవుడు నమ్మదగిన వాడు కాదేమో అనిపించినట్లుగా మన జీవితాల్లో కొన్ని సంఘటనలు తీసుకొని మనతోనే ఆ మాటలు మాట్లాడేస్తాడు సాతాను. కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఏదో అనుకోనన్న సంఘటన జరిగినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేసాడని కూడా అనిపిస్తాడు మన చేత.
దేవుడు నాకు పక్షపాతం చూపించాడు అంట. దేవుడు నా 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 విషయంలో ఎంతో పక్షపాతం చూపించాడంట. చూడండి, దేవుడి మీద సాతాను ప్రేరేపిస్తున్న ప్రేరేపణ నమ్మదగిన వ్యక్తి కాదు. యోబు కాలమందు కూడా యోబు చరిత్ర పూర్వమైంది, అన్నిటికంటే పూర్వమైంది యోబు చరిత్ర. యోబు పుస్తకం అన్నిటికంటే పూర్వమైంది. యోబు చరిత్రలో సాతాను యొక్క ప్రేరణ ఎంత బలంగా ఉందంటే, దేవుడు నమ్మదగిన వాడు కాదు అని యోబు స్నేహితులు వచ్చి యోబుతోటి బలంగా మాట్లాడుతున్నారు. నువ్వు యథార్థవంతుడు అయితే దేవుడు నీకెందుకు కీడు చేశాడు? నువ్వు మంచివాడవైనప్పుడు దేవుడు నీకెందుకు అన్యాయం చేస్తాడు? కాబట్టి దేవుడు నమ్మదగిన వాడన్నా కాకపోయి ఉండాలి, నీవన్నా తప్పన్నా చేసి ఉండాలి. చూడండి, ఎలీఫజు మాట్లాడతాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు. యోబు స్నేహితుడైనటువంటి వ్యక్తి మొట్టమొదటిగా అతడు మాట్లాడుతున్నటువంటి మాట, జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవంతులు ఎక్కడనైనా నిర్మూలమయ్యారు. నువ్వెందుకు నిర్మూలమయ్యావు? నువ్వు యథార్థవంతుడివి, భక్తిపరుడవి, అన్నిటిలో లోపం లేనటువంటి వ్యక్తి కదా. ఎక్కడైనా ఎప్పుడైనా యథార్థవంతులు నశించడం చూసావా? మరి యథార్థవంతుడు అని నీవెందుకు పడ్డావు? కాబట్టి దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదు, లేదా నువ్వన్న పాపం చేసి ఉంటావు అని సాతానుడు యోబు స్నేహితులను బాగా ప్రేరేపించడం ప్రారంభం చేశాడు. ఇంతే కదండి, యోబు భార్య వచ్చి యోబుతో మాట్లాడినటువంటి మాట మనకు తెలుసు. 2వ అధ్యాయము 9వ వచనంలో, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉండువా? దేవుణ్ణి ఏమని దూషించాలి ఇప్పుడు? దేవుడు మంచి వ్యక్తి కాదు, దేవుడు నమ్మదగిన కాదు, దేవుడు అబద్ధికుడు, దేవుడు నా జీవితాన్ని ఎంత మంచిగా ఉంటుంటే, ఎంత యథార్థంగా భక్తిగా అసలు లోపం లేకుండా బ్రతుకుతుంటే దేవుడు నాకు ఇంత నష్టం చేశాడని దేవుని దూషించి నువ్వు చచ్చిపో అంటే ఎంత ప్రేరణ ఇస్తుంది చూడండి. దేవుని మీద ఒక అపనమ్మికను, దేవుని మీద ఒక రకమైనటువంటి అపవాదును, దేవుని మీద నిందను వేయమని, దేవుని దూషించి మరణం కమ్మని సాతానుడు తన భార్య ద్వారా యోబును ప్రేరేపించాడు, స్నేహితుల ద్వారా ప్రేరేపించాడు. అందుకని ఒకవేళ మనం కూడా అలాంటి ప్రమాదంలో పడతామేమో, దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదని, దేవుడు అన్యాయం చేశాడని. జీవితంలో సంఘటనలు జరుగుతాయండి, ఏదైనా సంఘటన జరగవచ్చు. అది మరణమైన కావచ్చు, ఆర్థిక విపత్తు కావచ్చు, బిడలను కోల్పోవటం కావచ్చు, మరి ఇంకేదైనా సంఘటన జరగవచ్చు. అప్పుడు దేవుడు అన్యాయం చేశాడని అనరాదు కదా. యోబు ఇంతటి శోధంలో యోబు ఎప్పుడు దేవుణ్ణి నిందించలేదంట, దేవుణ్ణి దూషించను లేదంట. చూడండి, 1వ అధ్యాయము 22వ వచనంలో యోబు కలిగినటువంటి ఈ బలమైన శోధన, దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదు అని ఆ శోధన యోబు కలుగుతున్నప్పుడు యోబు అతను చేసిన పని 22వ వచనం, ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేసినని కూడా చెప్పలేదు. దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదు అనలేదు, దేవుని నిందించలేదు, దేవుని దూషించలేదు, దేవుని అవమానించలేదు, దేవుని ఎక్కడ కూడా తక్కువ చేసి యోబు తన జీవితంలో మాట్లాడాలి. ఇదే మాట 10వ వచనంలో కూడా మనం చూస్తాము. 2వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్లో చదువుతాం, ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు, కాగా అది కూడా కాక అతడు చెప్పిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోపోయాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అది దైవ ప్రేరేపితం. దేవుడు మానవ జీవితాల్లో ఒకరు వచ్చుటయు ఒకరు తీయబడుటయు అది దైవ ప్రేరేపితమైన అంశం. ప్రభు చెప్పాడు కదా, నా ఆధీనం లేకుండా, నా చిత్తం లేకుండా ఏ పక్షియో కూడా, ఏ పెట్టయో కూడా రాలదని, ఒక వెంట్రుకనైనా రాలదని. కాబట్టి ఇది దైవాధీనమైన అంశాలు. కాబట్టి యోబు దేవుణ్ణి ఏమాత్రం దూషించలేదు, తక్కువ చేయలేదు. బహుశా మన జీవితాల్లో ఇటువంటి అపనమ్మిక దేవుని మీద మనకి ఏమన్నా ఎక్కడన్నా ఏదో సందర్భంలో క్రియేట్ అవుతుందేమో, ఏర్పడుతుందేమో, ఆ బీజం పడుతుందేమో, ఆ విత్తనం మన యందు వృద్ధి చెందుతుందేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి.
కొంతమంది మనతో కూర్చొని మాట్లాడేటప్పుడు నిజం అనిపించింది, నిజమే కదా, దేవుడు నా పట్ల ఇట్లా ఎందుకు చేశాడు, అన్యాయం అనిపించింది. అంటే వాళ్ళు మనల్ని ఆ రీతిగా ప్రేరేపిస్తాడు. నిజమా, ఆనాడు స్త్రీతో నిజమా అని మాట్లాడినట్టే ఎవరో ఒకరు మనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా. ఊర్లలో నేను చాలామంది జీవితాలు చూశాను. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక ఇంట్లో పసిపిల్లోడు చనిపోవటం ఏదో జరిగినప్పుడు పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అయ్యి అని చెప్తారు, అమ్మ ఇంట్లో ఆ బరువును బట్టి పిల్లోడు చనిపోయాడు, ఇంట్లో ఆ చెట్టు ఆ చెట్టును బట్టి చనిపోయారని, లేకపోతే ఇల్లు వాస్తు సరిగా లేదు అందుకే చనిపోయాడని, నానా రకాలైన అంశాలు చెబుతూ ఆ నానా రకాల అంశాల్లో దేవుడు అన్యాయం చేశాడని గుర్తు చేస్తాడు, నువ్వేదో తప్పు చేసావని గుర్తు చేస్తాడు. ఇంతగా లోకము మనలను శోధిస్తుంది, దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదు అని. అలాంటప్పుడు యోబు ఆ శోధనలో పడలేదు, యోబు ఆ శోధనలో దేవుని దూషించలేదు. కానీ మొదటి స్త్రీ, సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి మొదటి స్త్రీ ఆ శోధనలో పడిపోయింది. అవి కన్నులకు రమ్యంగా కనిపించాయి, అందంగా కనిపించింది. ఆమె అవి తీసుకొని తాను తిని తన భర్తకు ఇచ్చినట్లుగా రాయబడినటువంటి మాట. కనుక ఒకవేళ అలాంటి శోధనలో మనం పడతామేమో, దేవుడు నమ్మదగినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి శోధనలో ఏమో, దేవుడు శ్రమ వచ్చినా కూడా అది దేవుడు నీ జీవితంలో అనుమతించిందే, మేలు దేవుడు నీ జీవితంలో అనుమతించింది. దేవుని అనుమతి లేకుండా జీవితంలోకి ఏది రాదండి, అది దేవుని అనుమతితో వచ్చింది. ఒకవేళ యోబు జీవితంలోకి అంత పెద్ద శోధన, పిల్లలందరూ చనిపోయి ఆస్తి హరించి భార్య తిట్టిపోసి శరీరానికి రోగం వచ్చిందంటే దేవుడు అనుమతించిన అనుమతే. సో దేవుని అనుమతి లేకుండా సాతాను కూడా ఏం చేయలేడు కదా. దేవుడితో పందెం జరిగినప్పుడు సాతానుడు, దేవుడు చెప్పాడు సాతానికి, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టరు, అది ఇంకేదైనా చేయని. చూడండి యోబు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం, అపవాది చర్మము కాపాడుకుంటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకుంటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును అని చెప్పుతూ 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, అందుకు యెహోవా అతడు నీ వశము ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము. సో అతని ప్రాణమునకు దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు, మిగిలిన వాటన్నిటిలో దేవుడు అనుమతి ఇచ్చాడు. సో ఒక జీవితంలో శ్రమ వస్తున్నప్పుడు ఆ శ్రమను ఆస్వాదించి, ఆ శ్రమ దేవుడు అనుమతించాడని గుర్తించి, ఆ శ్రమలో మనం ఏమాత్రం దేవుని దూషించరాదు, నిందించరాదు, దేవుని మీద అపనమ్మిక ఏర్పడకూడదు. కొన్నిసార్లు బాగా నమ్మి అది నెరవేరదు మన జీవితాలు. ఏంటో దేవుడు ఎంత నమ్మాను దేవుడు ఇది నాకు నెరవేర్చలేదు, అంతటి అపనమ్మిక మన జీవితంలోకి రాకుండా చూసుకుంటే మనము యోబు వలె తట్టుకున్న వారము, జయించిన వారము, దేవుణ్ణి మహిమపరిచిన వారమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది సాతానుడు శోధించే విధానం. దేంతో శోధించాడండి? దేంతో శోధించాడు సాతాను? దేవుడు నమ్మదగిన వ్యక్తి, నమ్మదగిన ఆయనైతే కాదు. ఏదో వస్తువు తీసుకొని శోధించలేదు, డబ్బు తీసుకొని శోధించలేదు, దేవుడు లేకపోతే జీవితంలో ఉన్నటువంటి ఆయా రకములైనటువంటి వస్తువులను, వనరులను తీసుకొచ్చి శోధించలేదు. ఒకటే మాటతో శోధించాడు, దేవుడు నమ్మదగిన వ్యక్తే కాదనేటువంటి అంశంతో శోధించాడు. సో మన జీవితాల్లో అలా శోధిస్తాడు. రెండవది, సాతానుడు మనల్ని ఎలాగో శోధిస్తాడు అంటే, సాతాను మనల్ని శోధించేటువంటి చాలా బలమైనటువంటి అంశం, హూ ఈజ్ గ్రేటెస్ట్, ఎవరు గొప్పవారు. సాతాను హవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ గమనించండి, అన్నిటికంటే గొప్పవారవుతారనే ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని ఇంత పరిమితి ఏర్పాటు చేశారని సాతాను హవ్వతో మాట్లాడిన మాటను మనం చదువుతాం. 5వ వచనం, ఏలయనగా మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవుడికి తెలుసు. మీరు గొప్పవారిగా అవుతారని, దేవతల వలె ఉంటారని ఎరిగి దేవుడు మిమ్మల్ని ఒక అడ్డుకట్ట వేసి, కంచె వేసి, మీరు ఆ వృక్షము దాని ఫలములను ముట్టకుండా చేశాడు.
గొప్ప స్థితిని ఆశించేటువంటి ప్రేరణ, గొప్ప అంశాలను ఆశించే ప్రేరణ, గొప్ప కార్యాలను ఆశించే ప్రేరణ సాతాను హవ్వ హృదయంలో నాటుతున్నాడు. నిజమే కదా? మనకి ఏదో ఒక అంశంలో గొప్ప నాటుతాను. కొన్నిసార్లు నాకేమి గొప్ప అవసరం లేదంటుంటా, కొన్నిసార్లు ఆ గొప్ప లేని చోటే మనం గొప్ప కోరుకుంటుంటాం. నన్ను పిలవలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను పలకరియలేదు, నన్ను మాట్లాడలేదు. ఇవి సహజంగా జరుగుతుంటే నాకు వద్దంటుంటాం, మళ్ళీ నాకు కావాలంటుంటాం. నాకేం అక్కర్లేదు అంటుంటాం, కానీ అన్ని సందర్భాల్లో నాకు కావాలని మన గొప్పతనం కోసమైన ఆరాటాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సందర్భాలు, ప్రతి స్థలంలో జరుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ దేవుడు ఆదాము హవ్వకి గొప్ప స్థితే ఇచ్చాడు. సృష్టిలో మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప స్థితి ఇంకా ఏ పక్షికి, ఏ జీవికి లేదు కదా. మానవుని పాదముల క్రింద దేవుడు సమస్తాన్ని ఉంచిపెట్టాడని రాశాడు. ఎంత చక్కటి మాట! మానవుని పాదముల కింద దేవుడు సమస్తాన్ని ఉంచి. హెబ్రీ పత్రిక 2:8 ఇంతకన్నా గొప్ప ప్రపంచంలో ఏముంది? ఎంతకన్నా గొప్పగా ఇంకా ఈ జీవితంకు ఏం కావాలి? చూడండి, హెబ్రీ పత్రిక 2:8 మరి పౌలు భక్తుడు రాశాడు, సమస్తాన్ని తీసుకొచ్చి దేవుడు మానవుని పాదముల కింద ఉంచాడంటాడు. అలాగే కీర్తనలు 8:9 రాయబడినటువంటి మాట, ఈ సృష్టి అంతటిని మరి మానవుని చేతి ఆధీనంలోనే ఉంచి ఉన్నావు. మానవుడు దీని ఏలవలనని, ఈ సృష్టిని పరిపాలించాలని, ఈ సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఆదికాండం 1:28 ప్రభు చెప్పిన మాట, భూమిని నిందించండి, దానిని లోబరుచుకోనండి, దానిని ఏలండి, దానిని పరిపాలించండి అని అధికారం ప్రభు ఇవ్వలేదా? ఇంతకు అధికారం ఇస్తే ఇంకేం గొప్ప కావాలి? కానీ సాతానుడు ఆ గొప్పను మైమరిపించి, ఆల్రెడీ వీరికి దేవుడు ఆధిక్యత ఇచ్చే సంగతిని మరిపించి, వీరు చాలా దీన స్థితిలో ఉన్నట్టుగా వారికి జ్ఞాపకం చేస్తూ వారి గొప్పతనం కోసమై ఆశించమని ప్రేరేపిస్తారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులను బాగా పోల్చుకుంటాం. మనకిచ్చిన స్థితి మంచిదే, కానీ ఎక్కువ పోల్చుకోవటానికి సాతానుడు అవకాశం ఇస్తాడు. ఆనాడు హవ్వను దేవతలతో పోల్చుకోవటానికి అవకాశం ఇచ్చినట్టే, ప్రేరేపించినట్టే మనకు కూడా ఇతరులతో ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, నాకు లేదని; వాళ్ళకి మంచి చీరలు ఉంది, నాకు లేదని; వాళ్ళకి మంచి ఫర్నిచర్ ఉంది, నాకు లేదు; వాళ్ళకి మంచి ఇల్లు ఉంది, నాకు లేదు. ఏదో ఒక ప్రేరణ మన జీవితాలు గొప్ప కోసమైన ప్రేరణ, ఆధిక్యతల కోసమైన ప్రేరణ, ఉన్నత స్థితి కోసమైనటువంటి ప్రేరణ సాతాను మన జీవితాల్లో ప్రేరేపిస్తూ ఉంటాడు. నేను చేసినటువంటి ఒక సంఘంలో ఇద్దరు తోడికోడలు, ఆమె ఫ్రిడ్జ్ కొంటుంది, ఈమె డబ్బులు ఉండేవి కాదు, ఏం డబ్బులు ఉండేవి కాదు. కానీ ఈమె భర్త మీద రోజు వాగ్వాదమే, ఫ్రిడ్జ్ కొంటావా లేదా, కొంటావా లేదా, కొంటావా లేదా. ఎందుకంట? ఈమెకి లేదని కాదు ఇక్కడ బాధ, వాళ్ళకు ఉంది కాబట్టి ఆ గొప్పది నాకు కూడా కావాలి. ఆ పక్కింటి ఆమె ఎన్ని చీరలు కొంటుందో, 3,000 పెట్టి 5,000 పెట్టి చీర కొంటే, నాకు కూడా కొనిస్తావా లేదా, నాకు కొనిస్తావా లేదా, భర్త ఉన్నవాడా లేనోడా, డబ్బు ఉందా లేదా, ఎట్లా తేవాలి, కష్టపడితే వచ్చిన డబ్బు ఏ రూపంలో పోతుంది ఆలోచన అవసరం లేదు ఇక్కడ. నాకు కొనిస్తావా లేదా. అంటే స్త్రీలే కాదండి, పురుషులు కూడా ఉంటారు. వారి విధానంలో వారికి ఉంటుంది. యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంటే లోకంలో మన గొప్పతనం కోసం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ స్టేటస్ కోసమైనటువంటి ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. ఏదో ఒక చిన్న వీడియోని క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే గొప్పవారం కావాలి, అది చెడైనా మంచైనా సరే, మనము మన శరీరం ముందు వస్త్రాలు ఉంటున్నాయా లేవని ఆలోచన అవసరం లేదు, ఏం జరుగుతుందని ఆలోచన అవసరం లేదు. గొప్ప కావాలి, గొప్ప కోసం ఎంతకైనా దిగజారే పరిస్థితిని సాతాను తీసుకొచ్చాడు. అందుకే నా గొప్ప స్థితిలో సాతానుడు వారి దేహముల మీద వస్త్రాలు లేవన్న సంగతిని గుర్తు చేశాడు. చూడండి, గొప్ప కోసం అనే ప్రయత్నంలో, దేవతలమవుతాం అనేటువంటి ప్రయత్నంలో వారు ఆ పన్ను తిన్నగా వారు దిగంబరులని వారు గుర్తు చేసుకున్నారు. అందుకని గొప్ప కోసమైనటువంటి సాతాను శోధిస్తాడు మనల్ని. యేసుప్రభు వారి శిష్యులను కూడా
మనం చదువుకున్నటువంటి లేఖనం లూకాసు వార్త 22వ అధ్యాయం 24 వచనంలో వారిలో మహావివాదం పుట్టిందంట. మనలో ఎవరు గొప్పవాడు, మనలో ఎవరు గొప్ప? జెబెదే కుమారులైనటువంటి వారు యాకోబు యోహానులు యేసుప్రభు వారికి అతి బంధువులు కాబట్టి, సమీప బంధువులు కాబట్టి వారు గొప్పవారా? లేకపోతే ఇస్కరియోతు యూదుడు కాబట్టి యూదుడు గొప్పవాడా, యోధా గొప్పవాడా? గలిలయ వాసులైనటువంటి వారు శిష్యులు వారు గొప్పవారా? పేతురు బాగా యేసుప్రభు వారికి సన్నిహితంగా గొప్పగా మాట్లాడతాడు కాబట్టి పేతురు గొప్పవాడా? లేకపోతే యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు కాబట్టి యోహాను గొప్పవాడా? ఎవరు గొప్పవారు? ఇందుట్లో మహావివాదం వారిలో పుట్టింది. ఇక్కడే కాదండి, లూకాసు వార్త 9వ అధ్యాయంలో కూడా లూకాసు వార్తకుడు మరొకసారి శిష్యులు గొప్ప కోసం ఆశించిన సందర్భాన్ని గుర్తు చేశాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 45వ వచనం నుంచి చూస్తే వారిలో అక్కడ కూడా వివాదం పుట్టిందంట. మనలో ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప అంటే ప్రభు చిన్నపిల్లలను చూపించి, ఈ చిన్న పనులలో ఎవరినైనాను మీరు తృణీకరించిన ఎడల దేవుని రాజ్యాన్ని పాత్రులు కారని ప్రభు జ్ఞాపకం చేశాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 46. తమలో ఎవడు గొప్పవాడో అనే వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండెనో వాడే. ఎవరు గొప్పవారు? ఇక్కడ ఎవరు అత్యల్పులై ఉన్నారో వారు గొప్ప అని ప్రభు ఇక్కడ చెప్పాడు. 22వ అధ్యాయంలో మరొక మాట చెప్పాడు, ఎవరు పరిచారకులై ఉన్నారు వారు గొప్పవారని చెప్పాడు. 22వ అధ్యాయము 22వ అధ్యాయము 25వ వచనాన్ని ఆయన వార్త ఎట్లనెను, అన్యజనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు. రోమా ప్రభుత్వంలో సీజరు స్థానాన్ని, సింహాసనం కోసమైన ఆధిక్యతలు కావాలి, ఆ సింహాసనం అధిష్ఠించాలని బాగా ప్రయత్నాలు జరుగుతాయంట. ఆనాడు హేరోదు కాలం ముందు కూడా హేరోదు సింహాసనం కొరకై భార్యలు ఆరాటపడ్డారు. వారి పిల్లలు, హేరోదుకి చాలామంది భార్యలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు. హేరోదు సింహాసనం కోసం ఆరాటపడిన భార్యలను పిల్లలను చంపేసాడు కూడా హేరోదు. అన్యజనులైతే అధికారం కోసమై గొప్పతనం కోసమే బాగా పోరాటాలు చేసుకుంటారు. కానీ మీరైతే అలాగున ఉండకూడదు. 26 వచ్చింది, మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుడిలాగా ఉండాలి. మరి సాతానుడేమో మనలో గొప్పతనం కోసం, ఆధిక్యత కోసం మనలో ఎంత ప్రేరణిస్తున్నాడు. శిష్యుల్లో ఇచ్చినట్లు, స్త్రీ అయిన హవ్వలో ఇచ్చినట్లు. నాడు సాతానుడు మహావ్యక్తి, దేవుని హృదయానుసారుడైన దావీదును సైతం కూడా ఈ గొప్పతనం కోసం ప్రేరేపించాడు. దేవుడు లెక్కించమన్నప్పుడే ఇశ్రాయేలు లెక్కించాలి. కానీ దేవుడు లెక్కించమని చెప్పకుండానే దావీదు తన బలాన్ని, తన గొప్పతనాన్ని, తన సైన్య బలాన్ని, తన రాజ్య బలాన్ని చూపించుకోవటానికి దావీదు సాతాను చేత ప్రేరేపించబడిన వాడై ఇశ్రాయేలును లెక్కించాడు అని రాయబడింది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట, సాతాను ప్రేరణ చేత ఇశ్రాయేలులను లెక్కించడానికి దావీదు పురుకొల్పబడ్డాడు అని రాయబడింది. చూడండి, తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధంగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదు ప్రేరేపింపగా దావీదు యోవాబునకు జనులకు అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీలను ఎంచి వారి సంఖ్య నాకు తెలియచేయుటకై నా యొద్దకు వారిని తీసుకొని రండి. కానీ యోవాబు చెబుతున్నాడు, రాజా ఇది మనకు తగినది కాదు, దేవుడు నీకు సెలవు ఇవ్వలేదు, నువ్వు ఇలా చేయుట తగినది కాదు అని యోవాబు ఒక పక్క నుంచి చెబుతున్నా, నేను రాజుని నా ఆజ్ఞను పాటించాలని దావీదు ఆ సాతాను యొక్క ప్రేరణలో ఇశ్రాయేలును లెక్కించాడు. దాను బెయేర్షెబా మొదలుకొని దాని వరకు లెక్కించేంతవరకు దావీదు ఊరుకోలేడు. మన కూడా జీవితాలు చూస్తున్నా, చేస్తావా చేయవా అనే మాట దావీదులు కనపడినట్టు కూడా చూస్తాం. నువ్వు లెక్కిస్తావా? లెక్కించు. ఆ కింద వచనాలు చూడండి. 3వ వచనం, అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా
యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయను గాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ చేయనేలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఏళ్ళ ఇశ్రాయేలుకు శిక్ష కలుగునని మనవి చేశాను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే. ఇక్కడ రాజు మాట చెల్లుతుందా, సాతాను మాట చెల్లుతుందా? దయచేసి చెప్పండి. అతను వెనక ఉంది ఎవరు? సాతాను కదా రాజును ప్రేరేపించింది. యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లింది. రాజు వెనక ఉన్నది సాతాను. కాబట్టి దావీదు లెక్కించాడు, ఇశ్రాయేలులో 70,000 మంది కోల్టానికి, ఇశ్రాయేల్ 70,000 మంది చావటానికి దావీదు సాతాను ప్రేరణ కారణమే. ఎందుకోసం ఇదంతా వచ్చిందంటే గొప్ప కోసం మనం ఏం చేస్తున్నామో, ఎవరు ప్రాణాలు పోతున్నాయో, ఎవరు నష్టపోతున్నారో, కొన్నిసార్లు మన గొప్ప కోసం ఎదుటోళ్ళు నీచంగా కూడా చెప్తుంటాం. మన గొప్ప కోసం ఎదుటోళ్ళ గురించి పద్దాకలు మాట్లాడుతూనే ఉంటాం. మన గొప్ప కోసం ఎదుటోళ్ళని కించపరుస్తూనే ఉంటాం. మన గొప్ప కోసం ఎదుటి వాళ్ళ గురించి ఎక్కడైనా కూడా తక్కువగానే మాట్లాడుతుంటాం. చాలామంది నోట వచ్చే మాట, నువ్వెంత నీ బతికెంత. లోకంలో ఉండేటువంటి మాట. సృష్టి మన మీద పడితే మనమెంత, మన బతికెంత అనే మాట ఎవరికి రావట్లేదు. ఒక కొండ వచ్చి మన మీద పడితే మన బతికెంత, ఒక మేఘం మన మీద వచ్చి పడితే మన జీవితం ఎంత, పోని ఒక ఆకాశం ఉరిమినప్పుడు మన జీవితం ఏ పాటిది. సృష్టి మన మీద పడితే మనం ఏ పాటి వారం. పరిశుద్ధ అగస్టిన్ చాలా చక్కటి మాట అంటాడు, ఈ సృష్టిలో మనం గొప్పగా ఆశించడానికి ఏం లేదు, మనం గర్వపడదగిన అంశం అసలు లేదంటాడు పరిశుద్ధ అగస్టిన్. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఈ సృష్టిలో మనము గొప్పగా ఆశించడానికి ఏమి లేదు అని అంటే, సృష్టి మనకన్నా గొప్పది. ఆ సృష్టి మన మీద పడితే మనం ఏమవుతాం? సముద్రం మన మీద పడితే ఏమవుతాం? వర్షం మన మీద పడితే ఏమవుతాం? పడినంత వరకు మంచిగా పడుతుంది. అది ఉగ్రరూపం దాలిస్తే, దాని తీవ్రత దాలిస్తే మనం ఏమవుతాం? కాబట్టి ఈ సృష్టిలో మనం గొప్పగా భావించడానికో, ఎక్కువగా భావించడానికో, గొప్పగా భావించడానికో మన దగ్గర ఏమీ లేదు. ఆల్రెడీ సృష్టిలో మనం గొప్పవారమే అనే స్థితిని దేవుడు మనకిచ్చాడు. కానీ మనము గొప్పవాటి కోసమైన పోరాటాలు మన జీవితంలో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. యేసు ప్రభు వారి శిష్యులను సైతం కూడా గొప్పతనం కోసం ప్రేరేపించాడు. అయితే శిష్యులను ప్రభు ఖండించాడు. శిష్యులను ప్రభు జాగ్రత్త అని ప్రభు హెచ్చరించాడు. అయినప్పటికీ శిష్యులు కాస్తంత శోధనలో పడ్డారు. పేతురు ఆయన నెరుగుననే ముమ్మారు పలకనే పలికాడు. ఇస్కరియోతు యోధ ప్రభువుని అప్పగించడానికి సిద్ధపడ్డాడు. శిష్యులు పారిపోవటానికి సిద్ధపడ్డారు. కాపర్ని కొట్టుదును, గొర్రెలు చెదరిపోదునన్న అంశంలో పూర్తిగా నెరవేరినట్లుగా శిష్యుల జీవితాలు మనం చూస్తే యేసు ప్రభు వారి దగ్గర. ప్రియులారా, దేవుని సన్నిధానంలో సంఘం అందు ఉన్నటువంటి మనం, దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో, నీ కుటుంబంలోనైనా, సామాజికంగానైనా, నీ బంధువుల్లోనైనా, సంఘంలోనైనా దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితి అందు సంతోషించు. లేని స్థితి కోసం ఆశించరాదు. లేని స్థితి కోసం ప్రయత్నిస్తే అది నాశనానికి దారితీస్తుంది. హవ్వ లేని స్థితి కోసము, దేవుడు ఆజ్ఞాపించని దానికోసము, దేవుడు కంచె వేసిన దానికోసము హవ్వ ఆశించటం మూలంగా సృష్టిలోకి పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని తీసుకొచ్చింది హవ్వ ఆదాములు. అందుకే లేని వాటి కోసం ఎప్పుడు ఆశించినా, ఎప్పుడు దురాశపడినా, ఎప్పుడు వెంటాడినా కూడా ఆ గొప్ప ప్రయత్నం మన జీవితాలను దెబ్బతీస్తుంది. కాబట్టి సాతానుడు గొప్పతనం కోసం మనల్ని శోధిస్తాడు. సాతానుడు దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదని మన జీవితాలను శోధిస్తాడు. మరి ఇలాంటి శోధనలు మన జీవితాలకు వచ్చినప్పుడు మనం ఎలాగ వాటి యందు నిలబడాలి, ఎలాగ మనం వాటి యందు స్థిరపడాలి, ఎలాగ వాటి యందు మన జీవితాలను మరి ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం. యాకోబు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. దాని విధి విధానం, ఆ శోధన యొక్క విధి విధానం తెలుపుతూ దానిని జయించినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఆ కిరీటం గురించి యాకోబు చాలా స్పష్టంగా తెలియజేశాడు. 2వ అధ్యాయము, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడు నేరడుగా
శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఒకవేళ మనిషి శోధింపబడుతున్నాడంటే తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడి శోధించబడుతున్నాడు. లోకమందు ఇప్పుడు శోధన నానా రీతులుగా ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. హవ్వ దగ్గర ఏ శోధనలు అయితే నాడు కలిగాయో నేడు ప్రపంచంలో అవే శోధనతో సాతాను బలంగా శోధిస్తున్నాడు. ఒకటి, దేవుని మీద నమ్మకాన్ని తీసివేస్తున్నాడు. నేడు ప్రపంచంలో చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు మన పితరుల విశ్వాసానికి మన విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంది, మీరు గమనిస్తున్నారు. రెండవది, గొప్పతనం కోసమైన పోరాటం సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది, అది మనం గమనిస్తున్నాం. మూడోది, వస్త్రహీనులుగా మార్చేస్తున్నాడు. వస్త్రాలు వేసుకోవటం నేడు మానవుడు మర్చిపోయే స్థితికి తీసుకెళ్తున్నాడు. సోషల్ మీడియాలకు వచ్చి శరీరం ముందు వస్త్రం ఉంటుందా లేదా అనేటువంటి స్థితిని లేకుండా చేస్తున్నాడు, ఆ సెన్స్ లేకుండా చేస్తున్నాడు. ఎంత మానవ జీవితాన్ని సాతానుడు దిగజారుస్తున్నాడు చూడండి. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వారు గుర్తొచ్చిన అంశము, వారు తాము దిగంబరులమని. ఈ రీతిగా సాతానుడు ఆదాము హవ్వను శోధించినట్టే ఆదాము హవ్వని నేడు మనల్ని కూడా శోధిస్తున్నాడు. అయితే ఈ శోధనలో మనం నిలిచి ఉండగలుగుతామా? నీకు గొప్ప అంశం వస్తున్నప్పుడు నీ ఉద్దేశము, నీ ప్రయత్నము, నీ ఆలోచన, నీ తలంపులు ఎలా ఉంటాయి? అందుకని ప్రభు చెప్పాడు, భోజనం బల్ల దగ్గర భోజన పంక్తికి కూర్చుండు వారా పరిచర్య చేయవారు ఇద్దరిలో ఎవరు గొప్ప అని ప్రభు అడిగాడు. లోకం ఇచ్చే సమాధానం కూర్చుండు వారే. ఈనాడు బాగా మరి ఉన్నతమైన నాయకత్వము, ధనము, అధికారం ఇవన్నీ ఉండి భోజన బల్ల మీద కూర్చుండు వారే అని లోకం సమాధానం చెప్పింది. కానీ ప్రభు చెప్పిన సమాధానం అది కాదు. ఎవరు భోజన బల్ల దగ్గర పరిచారకులై ఉంటారో వారే గొప్ప. సో ఈ స్థితిని నువ్వు ఎంచుకుంటే నువ్వు శోధన జయించినట్టే. ఈ స్థితిని నువ్వు తీసుకుంటే ఈ శోధన జయించినట్టే. రెండవది, శ్రమను నీ జీవితాన్ని తీసుకుంటే నువ్వు శోధన జయించినట్టే. పేతురు తన పత్రికలు తెలియజేశాడు, ఎవరు తమ శరీరమునకు శ్రమను ఆయుధంగా తీసుకుంటారు, జీవితానికి శ్రమను ఆయుధంగా తీసుకుంటారు, వారు శోధన జయించినట్టే. నువ్వు శ్రమను తీసుకోకుండా దేవుడి వల్ల వచ్చినటువంటి శ్రమను మరి తీసుకోకుండా దేవుణ్ణే నిందిస్తూ దేవుని తక్కువ చేస్తే నువ్వు శోధనలు పడిపోయినట్టే. అలాగే దేవుడిచ్చేటువంటి పరిచారక జీవితాన్ని తీసుకుని గొప్ప జీవితాన్ని తీసుకుంటే నువ్వు శోధనలు పడినట్టే. సో వీటిని కనుక మనం అవాయిడ్ చేయగలిగితే, వీటిని కనుక మనం జీవితాల నుంచి పక్కకు తప్పించగలిగితే తప్పకుండా మనము శోధన జయించినటువంటి వారం అవుతాం. ప్రతి మానవుల్లో దురాశ పుట్టిద్దని, కానీ అక్కడికక్కడే మానవుడు తన దురాశ నిర్వీర్యం చేయగలిగితే, దాన్ని చంపగలిగితే మానవుడు ఆ దురాశను జయించి దేవుని వల్ల కలిగేటువంటి జీవ కిరీటానికి పాత్రలు అవుతారు. నేను 2 విధానాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. దేవుని మరి లోకమందు వచ్చినటువంటి శోధన జయించిన వారికి వచ్చిన దీవెన, జయించిన వారికి వచ్చిన నష్టాన్ని నేను మీకు 2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. యాకోబు పత్రికలో మరి శోధన గురించి మాట్లాడుతూ శోధన జయించినటువంటి వారికి వచ్చినటువంటి నష్టాన్ని యాకోబు తెలియజేశాడు. 14 వచ్చిన, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడు శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపం పరిపక్వమై. అది హవ్వ ఆదాము దగ్గర నెరవేరిందా లేదా? దురాశ వచ్చింది, వారిరువురు కలిసి పాపాన్ని కన్నారు. ఆ పాపం పరిపక్వమై పాపం కాస్త మరణానికి. ఆదాము హవ్వ దగ్గర ఈ మాట పరిపూర్ణంగా నెరవేరింది. అందుకని వారు శాపగ్రస్తులుగా వారు శాపాన్ని సంపాదించుకున్నారు. సో శోధనలో పడు ప్రతి మానవుడు శాపగ్రస్తులు అవుతారు. శోధనలో ప్రతి మానవుడు నష్టంలోను, కీడులోను, శోధనలో పడే ప్రతి మానవుడు ఏదో ఒక హింసల్లోకి నెట్టబడేటువంటి పరిస్థితి దాపురిస్తుందేమో, కలుగుతుందేమో. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏముందలే, ఈసారికి నేను అరిచేస్తాను, నేను కొట్టేస్తాను, నేను చేయాలనుకుని చేసేస్తాను, దాని పరిణామం ఏంటి? దాని పర్యవసానం ఏంటి?
ఆ పర్యవసానం మానవ జీవితాలు కలుగుతుందని జ్ఞాపకం చేయబడుతుంది. రెండవది, శోధన సహించినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి దీవెన. మీరు చూడండి 17వ వచనంలో, నా ప్రియ సహోదరులను మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండే వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనములు కలుగుచే ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిల్లో మనం ప్రథమ ఫలంగా ఉన్నట్లు సత్యవాక్యం వలన తన దయా సంకల్పం బట్టి ఆయన మనల్ని కన్నాడు. ఎంత ఆధిక్యత ఇస్తున్నాడు చూడు. లోకమందు నీకు దక్కేటువంటి ఘనత, గొప్పతనము అవి కొంతకాలం వరకే. కానీ ప్రభు అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవి ఇస్తానన్నాడు. అది లోకంలో దక్కదని, అది పరసంబంధమైనటువంటి వరం. ఆ గొప్పతనము కొద్దిసేపు దక్కిద్ది. ఇక్కడ నన్ను పొగిడినటువంటి వాడు నన్ను ఏదో ఒక రోజు తిట్టడా? ఖచ్చితంగా నన్ను తిడతాడు. నిన్ను ఘనపరిచినటువంటి వ్యక్తి ఏదో ఒక రోజు నిన్ను హీనపరచకుండా ఉంటాడా? ఖచ్చితంగా హీనపరుస్తాడు. అందుకని లోక ఘనత ఏదో ఒక కాలానికి ముగించబడుతుంది. దేవుడిచ్చేటువంటి ఘనత, శోధన సహించు వారికి దేవుడిచ్చే ఘనత, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైన ప్రతి వరమును దేవుడు దయచేస్తాడు. అది యేసు ప్రభు వారు తన శిష్యులకు ఇస్తున్నాడు. లోకాసు వార్త మనం చదివాం కదా, మీరు శోధన జయించారు కాబట్టి, నా శోధనలో మీరు నాతో కూడా ఉన్నారు కాబట్టి, మీరు దేవుని రాజ్యంలో, వారు గొప్పతనం కోసం ప్రాకులాడుతున్నప్పుడు ఈ గొప్పతనం కోసం కాదు కానీ దేవుని రాజ్యంలో మీకు 12 సింహాసనాలు ఉన్నాయి. అదనే చెప్తుంది. 29వ వచనం చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 29వ వచనం. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించున్నాను. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఘనత, 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు ఇచ్చేటువంటి ఘనత, శోధన సహించు వారికి, జయించినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఘనత. అలాగే యోబును చూడండి. యోబు భయంకరమైన శోధన, పిల్లల్ని కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, భార్య తిటిపోసి, ఆరోగ్యం హరించి, స్నేహితులు మహాశోధించినప్పుడు ఆ శోధనంతా జయించినటువంటి యోబుకి దేవుడు ఎంత అత్యధికమైన ఆశీర్వాదం ఇచ్చాడు. 42వ అధ్యాయము 12వ వచనంలో జ్ఞాపకం చేయబడింది. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలను కలిగిన అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. మొదట కలిగిన దానికంటే రెండోసారి వచ్చింది ఘనత అయినది కదా. అందుకని శోధన సహిస్తే, కొద్ది కాలం ఓర్చుకుంటే, కొద్ది కాలం సహిస్తే, ఈ కొద్ది క్షణాలు నీవు భరించగలిగితే ఖచ్చితంగా నేను ధన్యురాలు నీవు కాగలుగుతావు. లేదా శోధన జయించలేకపోతే, దానిలో పడిపోతే దాని పర్యవసానం మరణం, పాపం, కీడు, నష్టం, ప్రమాదం, హింస, మరి ఇంకా ఏదైనా మన జీవితాలకు కలగవచ్చు. కానీ ఏది మన జీవితాలకు మూలము? ఈనాడు మనం పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో ఉన్నాం, దేవుని సంఘమందు ఉన్నాం, విశ్వాసమందు ఉన్నాము. ఒకవేళ సాతానుడు మనం శోధిస్తున్నాడు ఈ అంశాల చేత, దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదని, దేవుడు గొప్పతనం ఇవ్వలేని వ్యక్తి అని, దేవుడు మనకి ఏమి చేయట్లేదని, దేవుడు సరిగా ఆయన ప్రణాళిక మన పట్ల రూపొందించలేదని సాతానుడు మన జీవితాలు ప్రతిదినం గుర్తు చేస్తుండగా నీవు ఆ శోధన జయించగలుగుతావు. ఆ శోధన జయించగలిగితే తప్పకుండా దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైన ప్రతి సంపూర్ణ వరమునకు మనం పాత్రలమవుతాం. నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాము. అట్టి నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవటానికి మనకు కలిగినటువంటి శోధనలను జాగ్రత్తగా గమనించి వాటిని జయించుదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలను గాక. ఆమేన్. Amen.